In this video, we will discuss about the difference between AM receiver and FM receiver. First, what is full form of AM and FM receiver? AM రిసీవర్ అంటే ఏంది మనకు అది కూడా ఒక పాయింట్ రాయండి. AM రిసీవర్ అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ రిసీవర్, FM రిసీవర్ అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ రిసీవర్. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి AM రిసీవర్లో నేను ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు రాసి చూపిస్తా. ఫస్ట్ పాయింట్ ఇదేంది AM, ఇది FM రిసీవర్. ఈ AM రిసీవర్లో ఫస్ట్ పాయింట్ ఏం తీసుకుందాం. ఇది వచ్చేసి AM రిసీవర్ అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ రిసీవర్, ఓకేనా. నెక్స్ట్ సేమ్ FM అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ రిసీవర్. ఇంతవరకు ఓకే కదా. సెకండ్ పాయింట్ ఇక్కడ AM యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ రిసీవర్లో మనకేంది ఈ AM కాబట్టి ఇది యాంప్లిట్యూడ్ అనేది కాన్స్టెంట్లో ఉంటుంది. యాంప్లిట్యూడ్ అనేది వేరీ అవుతుంది. యాంప్లిట్యూడ్ అనేది ఏమైంది, యాంప్లిట్యూడ్ మారుతూ ఉంటుంది, వేరీస్. అండ్ ఏది ఫ్రీక్వెన్సీ అనేది మనకు కాన్స్టెంట్లో ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఇదేంది ఫ్రీక్వెన్సీ కాబట్టి ఫ్రీక్వెన్సీ అనేది వేరే అవుతుంది. ఫ్రీక్వెన్సీ వేరీస్ అండ్ ఏమైంది యాంప్లిట్యూడ్ అనేది కాన్స్టెంట్లో ఉంటుంది. ఈ రాయండి చాలు. ఈ రాసిన తర్వాత నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్దాం. ఈ ఫస్ట్ సెకండ్ పాయింట్ రాసిన తర్వాత నెక్స్ట్ థర్డ్ వచ్చేసి RF యాంప్లిట్యూడ్. RF యాంప్లిట్యూడ్ అంటే ఏంది, రేడియో ఫ్రీక్వెన్సీ యాంప్లిట్యూడ్. ఇది వచ్చేసి AM రిసీవర్లో ఆప్షనల్ అనమాట. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, దానివల్ల యూజ్ లేదంటే మనము తీసుకోకూడదు. ఈ RF యాంప్లిట్యూడ్ అనేది FM రిసీవర్లో మ్యాండేటరీ. FM అంటే ఏంది, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఇప్పుడు FM సాంగ్స్, FM మ్యూజిక్ అనేది అంటూ ఉంటాం కదా. FM అనేది కన్ఫామ్గా FM రిసీవర్లో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అంటే హై ఫ్రీక్వెన్సీ యాంప్లిట్యూడ్ అనమాట. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ హై ఫ్రీక్వెన్సీ యాంప్లిట్యూడ్ అనొచ్చు. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది కన్ఫామ్గా ఇక్కడ మ్యాండేటరీ అనమాట, ఉండాలి. నెక్స్ట్ లిమిటర్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే దాని యొక్క యాంప్లిట్యూడ్ అనేది కాన్స్టెంట్ చేయడానికి. దీని యొక్క యాంప్లిట్యూడ్ ఉంది కదా, ఇది కాన్స్టెంట్ చేసేదానికి యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ నేను చెప్పినా కదా ఏఎంలో ఏమవుతుంది, ఏఎంలో వచ్చేసి మనకు యాంప్లిట్యూడ్ అనేది వేరీస్ అవుతుంది కాబట్టి దీన్ని కాన్స్టెంట్ చేయలేం కాబట్టి ఈ లిమిటర్ ఉన్నా లేకపోకుండా ఏం లేదు, అందుకు లిమిటర్ నాట్ యూజ్డ్. నెక్స్ట్ అదే FM రిసీవర్లో వచ్చేసి ఈ లిమిటర్ అనేది మనము యూజ్డ్ ఆఫ్టర్ ద IF యాంప్లిఫైర్. IF యాంప్లిఫైర్ అంటే ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్కి ముందు ఈ లిమిటర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఈ లిమిటర్ అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ IF యాంప్లిఫైర్ తీసుకున్నాం. నెక్స్ట్ దీనికి వెనకంటే ఇది వస్తుంది, దీనికి ముందు అంటే ఏంది ఇది వస్తుంది. ఇది ఇక్కడ లిమిటర్ అనేది యూజ్ చేస్తుంది. లిమిటర్ అనేది దీని యొక్క యాంప్లిట్యూడ్ అనేది కాన్స్టెంట్ చేస్తుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఏజీసీ అంటే ఆటోమేటిక్ గెయిన్ కంట్రోల్. ఇది ఏమవుతుంది, యాంప్లిట్యూడ్ అప్లైడ్ ఆఫ్టర్ డిటెక్టర్ అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట సిగ్నల్ని. ఇదేంది ఆఫ్టర్ డిటెక్టర్ తర్వాత ఈ ఏజీసీ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, యూజ్డ్ ఆఫ్టర్ ద లిమిటర్. ఇక్కడేమో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏజీసీ తీసుకున్నాం అంటే ఆటోమేటిక్ గెయిన్ కంట్రోల్. ఏఎంలో అయితే డిటెక్టర్కి ముందు, డిటెక్టర్కి తర్వాత అంటే డిటెక్టర్కి ముందు. నెక్స్ట్ అదే దీంతో అయితే FMలో వచ్చేసి లిమిటర్కి ముందు, ఓకేనా, లిమిటర్కి ముందు ఇలా. నెక్స్ట్ IF ఫ్రీక్వెన్సీ, ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ అనేది దేనికి యూజ్ చేస్తామంటే దాని యొక్క సిగ్నల్ అనేది, దాని రేడియో సిగ్నల్ అనేది ఈజీగా మనకు దాని యొక్క అవుట్పుట్ కానీ దాని యొక్క ఇంపాక్ట్ కానీ మనకి ఈజీగా వచ్చేదానికి మనము IF ఫ్రీక్వెన్సీ అనేది యూజ్ చేస్తాం. AM రిసీవర్లో 470 kHz, అదే FMలో అయితే 10.8 MHz.
ఇన్పుట్ రేంజ్ వచ్చేసి 330 kHz టు 1650 kHz. దీంతో వచ్చేసి 88 MHz టు 108 MHz. క్వాలిటీ ఆఫ్ సౌండ్ వచ్చేసి నార్మల్గా మీరే గమనియండి. క్వాలిటీ ఆఫ్ సౌండ్ చూడండి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేనే మ్యూజిక్ పెట్టినా. మ్యూజిక్ అంటే ఏంది? ఎఫ్ఎం పెడితే నాకు ఎలా వస్తుంది? ఎక్సలెంట్గా వస్తుంది కదా. అందుకని ఎఫ్ఎం అనేది మనం వింటూ ఉంటాం కాబట్టి ఇది బెటర్, ఇది లెస్. అంటే దీంతో కంపేర్ చేస్తే, ఎఫ్ఎంతో కంపేర్ చేస్తే ఇది తక్కువ, కొద్దిగా బెటరే. కానీ ఎఫ్ఎంతో కంపేర్ చేసినప్పుడు తక్కువ అనమాట. కానీ ఇదైతే బెటర్ దాన్ ఏఎం కంటే ఇది బెటర్ అనమాట. నెక్స్ట్ ఫాస్టర్ దాన్ ఎఫ్ఎం. ఇది వచ్చేసి ఫాస్ట్గా వస్తుంది, ఫాస్టర్ దాన్ ఎఫ్ఎం. ఇక్కడ వచ్చేసి స్లోవర్ చీపర్ దాన్ ఏఎం అనమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఈ ఏఎం రిసీవర్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే లైక్ ఆడియో సిగ్నల్స్ ఏంది, నార్మల్గా హ్యూమన్స్ మాట్లాడుతాం కదా. ఇప్పుడు నేను మాట్లాడేదాన్ని ఆడియో అంటాం, అంటే నా యొక్క ఆడియో. ఆర్ స్పీచ్ అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. అదే ఎఫ్ఎం రిసీవర్లో అయితే రేడియో ఇన్ కార్స్లో మనకు ఎఫ్ఎం ఉంటుంది కదా, అది కార్స్లో ఉండేది. నెక్స్ట్ టూ వే రేడియోస్ అంటే ఏంటంటే, నార్మల్గా టూ వే రేడియోస్ అంటే మనకు పోలీస్ పీపుల్స్ ఉంటారు కదా, పోలీస్ ఆఫీసర్స్ వచ్చేసి టూ వే అంటే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, దానికి టూ వే ఉంటుంది. నెక్స్ట్ అలానే ఫైర్ ఫైటర్స్, ఇలా వీళ్ళ ఫైటర్స్ దగ్గర కూడా ఇవి అనేది ఎక్కువ యూజ్ చేస్తారనమాట, ఎఫ్ఎం రిసీవర్స్ అనేది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ video difference between AM receiver and FM receiver. Thank you. Please like and subscribe my channel. Thank you. Support me. Thank you.